కిసాన్ గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుం డిషుం ఆర్మీ ఉంది కదా, మరి కిసాన్ అంటే ఏంటి? ఎప్పుడు వెళ్ళలేదు. కిసాన్ అంటే కన్నా రైతన్నరా. పంట రాములోని గోదావరి నీరు కన్య సీతమ్మ పాదాలు పూలంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ హాయ్. బాబా వస్తున్నాం బాబా. చిన్న కూర అంతా తాపకేస్తాను, నీకు కారంతో పెట్టిన. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి. ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరాలు వర్షాలు పడితే నా జీవితాలే మారిపోతాయి. వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. కళ్ళు కళ్ళు మనిషి పూలకింతలు పురమే పాడగా బాణాలు వేయని విలువైన మనసు వడగళ్ళు తాకి కడగళ్ళు తీరని జరిమాన చాడతో ఈ వేళ జన జీవితాలు చెగుదించేలా ఆవసీమలో ఈ వేళ రతనాల పాలలే కురిసేలా. పంట బాగా పడుతుందని బాగా నమ్మకంగా ఉంది. ఈసారి పంటకి కొత్త బట్టలు కొనుక్కున్నాం. స్కూల్ యూనిఫామ్ వెనకాల చిరిగిపోయింది నాన్న. అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫిట్నెస్ పెట్టి పంపిస్తుంది. అదేమన్నా కొట్టుకుంటుంది నాన్న. పండాక నీకు అన్ని ఎలా సందేశం వడ్డీ ఏది, నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదు. అంచేత ఈ ఎడ్లు తీసుకెళ్ళిపోతున్నా. కదలనంగా ఎదురుగానే మరుగుందో కాలం ఉంటే చూడే దూరం కరగనంగా తన కలగా మెరిసే కడుపుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం నిజలంతరినే ప్రేమంటే. సార్ పంట బాగానే పడిందా? సందేశ్ ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తెలియదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడే ఉంటుంది. అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది నీకు కన్నీటితో మార్చేవ్రాను, అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బాబా, పంట పంట అని పాల మీద తెచ్చుకున్నావే.
పడ్డాం. ఇంత చేసిన ఏముంది అయ్యా? కొత్త బట్టలతో ఏసి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. కష్టాలెన్నో ఓర్చి పండించిన పసిడి పంటలకే విలువే లేక ఓడిన ఓ రైతన్నా క్షమించు. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలుపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. ప్రతి రైతు ఒక రాజంటారా, జరిగాలే రత్తంట రైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై రైతన్నా ఏ రాజ్యం నీదిరా. నమ్మిట్టి రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు డాడీ? భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉడతాడు, రాకాశం కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న అన్న కాపాడే నాతునే లేడు. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టుకుపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్. ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో, పుస్తకాల్లోనో, శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. మీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతికినివ్వండి మహాప్రభు, బ్రతికినివ్వండి మహాప్రభు.
నిజంగా రైతన్న లేకపోతే మనం లేం కదా. రైతన్నను బ్రతికించుకుందాం పద్ద డాడీ. మనతోనే స్టార్ట్ అవ్వాలి రా డాడీ.